అయినా ఇంట్లో పిల్ల ఉంది, దానికోసం ఏదైనా హలో 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 మర్చిపోయావా? ఈ రోజు నువ్వు నోట్ దాచాను, నేనే నీకు సాధించాలి. అర్థమైనా? ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను అడుగుతాను ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు. అర్థమైనా? అవునండి, మర్చిపోయాను. ఈ రోజు నేను మీరు కదా, అంటే నేను ఇప్పుడు మీలా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. మీరు నన్ను టార్చర్ చేస్తారు, అంతేనా? ఓకే బాయ్. ఎక్కడికి? మీరు చెప్తారు, నేను చెప్పడానికి. బాయ్. ఎప్పుడు వస్తావు? చెప్పండి. బాయ్. ఎక్కడికి అప్పుడు మహా అయితే అమ్మాయి ఈలోగా మా ఫ్రెండ్ పిలిపించి ఫుల్గా అదే చేయొచ్చు. ఏ ట్రైలర్ భలే ఐడియా. వచ్చేస్తుందా? హలో ఏమండి, నన్ను టార్చర్ చేయడం మర్చిపోయారు ఏంటి? ఎక్కడికి వెళ్ళాను ఏంటి అని అడగరా? అబ్బా ఎక్కడో వెళ్ళావు కదా, నాకు అడగడానికి అడుగుతానే. అరే నాగార్జున, అరే ఆవిడ బయటికి వెళ్ళిందా, మంచిగా వచ్చి వచ్చినప్పుడు అవన్నీ పట్టుకొని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఫోన్ చేస్తుందండి. హలో ఏమండి, నేను మిమ్మల్ని ఎలా అడుగుతాను? టార్చర్ చేస్తాను, చేయరండి. ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తావు? నేను ఇంత ఆలోచన చేసినట్లేదే, నువ్వు అంత ఆలోచన చేసినట్లయితే అయినా ఎక్కడికి వెళ్ళావు కదా, వస్తావు కదా, నాకు నచ్చిన పెడతాను. ఎందుకంటే వస్తాను చూద్దాం. ఏంటో ఈయనకి ఛాన్స్ ఇచ్చినా టార్చర్ చేయట్లేదు. మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏమండి, అసలు మీరు ఇంట్లోనే ఉన్నారా? అబ్బా అది కాదండి, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. నేను అసలు మిమ్మల్ని ఎలా అడుగుతాను? ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతాను కదా, నాలో మీరు అడగాలి కదా. అయినా మీరు ఇంట్లోనే ఉంటే ఏది ఒకసారి మిక్సీ స్విచ్ నొక్కండి. నాకు అర్థమైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి ఉన్నావు. నాకు అర్థమైంది, మర్యాదగా వచ్చేది చెప్తాను. ఏమండి, ఏంటండి మీకు ఛాన్స్ ఇచ్చి టార్చర్ చేయమన్నా చేయట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు మీరు అసలు. ఐడియా వచ్చింది. వస్తే మీరు మమ్మల్ని ఎంత టార్చర్ పెడతారే, మీ అమ్మా నాన్నని మీరు బాగా చూసుకోవాలా కదా. ఇప్పుడు మా అమ్మని పిలుస్తారు, నువ్వు మా అమ్మని బాగా చూసుకో. మీ అమ్మలాగే చూసుకో. అలాగైతే మీ మీద వేసే జోకులు స్క్రిప్ట్ అని నేను ఒప్పుకోను. నేను అసలు ఒప్పుకోను. ఫోన్ చేయండి. హలో అమ్మా, అర్జెంట్గా వచ్చేయండి. నాకు ఒకసారి అమ్మతో మాట్లాడాలి. మీ అమ్మ? మీరే కదండి అమ్మగారిని అమ్మలా చూసుకోమన్నారు. అమ్మా వచ్చినప్పుడు ఓ 20 కేజీలు బియ్యం బస్తా, పప్పులు, నెలకు సరిపడ సామాన్లు అన్ని తెచ్చేవే. అదేంటి అలా చెప్పావు? అయితే అలాగే చెప్తాను మరి. అదేంటి? రామ్మా. అమ్మా రావే. రామ్మా. ఏంటో అర్జెంట్గా రమ్మన్నావు? నేను చెప్పిన సామాన్లన్నీ ఏవి? ఒరే దీనికి ఏమైందిరా సామాన్లు అంటుంది. ఏం లేదమ్మా, చిన్న ఓవర్ యాక్టింగ్ చేస్తా కానీ తర్వాత చెప్తాను. రామ్మా, నువ్వు కాఫీ తాగుదు కానీ. ఏంటండి ఎప్పుడు వచ్చినా పలకరించింది ఏమో రా కాఫీ తాగుతుంది. అమ్మో అమ్మా 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 ఏమైంది? ఓరే అమ్మా అమ్మ అంటే నన్ను అడ్డీల కొట్టేసిందా? అవునా? అమ్మా అమ్మ ఎక్కడన్నా? అబ్బా అంట్లన్నీ తోవేసావా మా మంచి అమ్మ. ఏంటి ఇది? మీరే కదండి అన్నారు అమ్మని అత్తని అమ్మలా చూసుకోమని. మా అమ్మకైతే ఇలాగే చెప్తాను మరి. అంటే అయితే మాత్రం అమ్మ నువ్వు రా అమ్మ, వంట చేద్దు కానీ రా. అమ్మా అయ్యో ఏమైంది? అమ్మా ఒరే అమ్మా అమ్మ అందునే నవ్వు ఏమైంది? అబ్బాయి నా పోది అమ్మా ఏంటమ్మా వంట చేసేసావా? పూర్తయిపోయిందా? ఇగో మళ్ళీ ఇంకోసారి వంట చేసావా అమ్మా అనిపించావా? నీ పేరా అమ్మా నువ్వు ఊరుకోవే. నువ్వు దిక్కు మళ్ళా చాటుగా చాటుగా పిల్లల్ని అదుపులో చేసుకోలేదు కదా. అమ్మ మిమ్మల్ని అమ్మలా చూసుకోమని చెప్పింది ఆయనే. ఇగో అమ్మ అమ్మ అని మళ్ళీ మళ్ళీ పిల్లలుగా నేను అమ్మని కాదు అమ్మని కాదు అమ్మని కాదు, నేను అత్తని 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 అత్తని. ఎందుకు అమ్మ అంత కోపం? బట్టలు ఉతికేస్తావా? దా మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉన్నాయో చూసుకోండి, నన్ను మాత్రం మధ్యలో ఇరిగించగలి. నేను పోతాను చాటుగా చాడా. ఏమంటే అమ్మను ఉండమనండి. తల్లి అలాంటివే ఉంది కానీ ఇగో మా అమ్మ అమ్మే, నేను నేనే, నువ్వు నువ్వే, నువ్వు భార్యవే, నేను భర్తనే. ఓకే అర్థమైందా? మరి మా ఆడవాళ్ళ మీద జోకులు అవి వేస్తారు కదా. అమ్మ దాని మీద హలో శ్రీవారు
చెప్తా ఇగో నాకు ఆకలి వేస్తుంది వెళ్ళి వంట వంట అది అమ్మ నోటికి పోతాను. అది కాదండి, ఇందాక అత్తయ్య గారు చేసేసారు కదా. అవన్నీ నాకు నచ్చదు కానీ నాకు అర్జెంట్ గా చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, పులుసు, ఇంకా ఇవన్నీ కావాలి. అమ్మో ఇవన్నీనా? ఇప్పుడా? నేనా? ఏమమ్మా మొగోళ్ళు టార్చర్ పెట్టాలంటే మాత్రం ఎక్కడైనా ఎనర్జీ వచ్చేస్తా కానీ వంట అంటే మాత్రం వణుకు వస్తుందా? అంటే ఇప్పుడు ఇవన్నీ చేయలేదనుకో